నమస్కారం, నేను బి మహేష్. వెల్కమ్ టు ధర్మాస్త్ర ఛానల్. రైజ్ ఆఫ్ ధర్మాస్త్ర. ఆయుధం పడితేనే యుద్ధం కాదు, అజ్ఞానాన్ని ఎదిరించడం కూడా యుద్ధమే. నేను ఒక మధ్యతరగతి మామూలు ఉద్యోగం చేసుకునే ఒక వ్యక్తిని. హిందూ మతం, కానీ ప్రతిరోజు పూజలు పునస్కారాలు నియమ నిబంధనలతో నిష్ఠగా చేసే వ్యక్తిని కాదు. మనందరి మూలాలు సనాతన ధర్మంలో ఉన్నాయని, మన జీవన మార్గం అని దృఢంగా విశ్వసిస్తాం. సనాతన ధర్మం అంటే కేవలం ఒక నినాదం కాదు, అది మన అస్తిత్వం. సృష్టిలో ప్రతి జీవిని గౌరవించడం మన ధర్మం. కానీ మన మంచితనాన్ని అసమర్థతగా భావించి మన నమ్మకాలపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. నాలో జరుగుతున్న సంఘర్షణలకు నేను నా వంతుగా సంధిస్తున్న అస్త్రమే ఈ ధర్మాస్త్రం. నన్ను గత కొంతకాలంగా చాలా ఇబ్బంది పెడుతున్న, డిస్టర్బ్ చేస్తున్న విషయం ఏంటంటే లడ్డూ వివాదం. సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి లడ్డు దివ్య ప్రసాదాన్ని కల్తీ చేశారు, కల్తీ జరిగింది అనే వివాదాలు నన్ను చాలా డిస్టర్బ్ చేస్తున్నాయి. వెంకటేశ్వర స్వామి వారి లడ్డు విశిష్టత, ఈ లడ్డు అనేది మన శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి నైవేద్యంగా నివేదించడం అనేది ఒక 300 ఏళ్ళ నాటి సాంప్రదాయం. ఇంత పవిత్రమైన లడ్డూని తయారు చేయడానికి శనగపిండి, చక్కెర, కలకంద, కిస్మిస్, జీడిపప్పు, పచ్చకర్పూరం, ఎంతో స్వచ్ఛమైన నెయ్యి, ఇలా ఈ 7 పదార్థాలను కలిపి ఒక దివ్యమైన ప్రసాదంగా లడ్డూని తయారు చేస్తారు. అలాంటి లడ్డూని తయారు చేసేటప్పుడు కూడా సాంప్రదాయ దుస్తులు ధరించి ప్రధాన ఆలయ ప్రాంగణంలోనే గోవిందనామ స్మరణ చేస్తూ ఎంతో నిష్టగా ఆ ప్రసాదాన్ని తయారు చేస్తారు. అలాంటి విశిష్టత కలిగిన ప్రసాదాన్ని కల్తీ చేశారు, కల్తీ జరిగింది. ముందుగా వచ్చిన ల్యాబ్ రిపోర్ట్స్ ప్రకారం లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని, ఆ తర్వాత వచ్చిన సిట్ రిపోర్ట్ కానీ, ఎన్డీటీవీ రిపోర్ట్స్ కానీ, సుప్రీంకోర్టు ఛార్జ్ షీట్ కానీ, ఈ అన్నిటిలోని కెమికల్స్, అసలు నెయ్యే కాదు కెమికల్స్ వాడి నెయ్యిగా చేసి దాంతో లడ్డు ప్రసాదం తయారు చేశారని. ఒక చిన్న రెస్టారెంట్లో ఏదైనా చిన్న కల్తీ జరిగితేనే చాలా రాద్ధాంతం చేసి, రాద్ధాంతం అంటే అది కూడా అర్థమే, అది దాన్ని రాద్ధాంతం చేసి వాళ్ళకి శిక్ష పడేదాకా మనం అసలు ఊరుకో. అలాంటిది ఎంత విశిష్టత కలిగిన ఒక లడ్డు కల్తీ జరిగింది అన్నప్పుడు కనీసం దానిపై దృష్టి సారించుకోవాలి. కల్తీ చేసిన వాళ్ళకి శిక్ష పడకుండా రాజకీయాలు ఎలా అయిపోయినాయి అంటే, ఒకరు పదవి కోసం ఇంకొకరిని తిడితే వాళ్ళ అభిమానులు నిరసన తెలియజేస్తూ ఈ ఇంటిని ధ్వంసం చేస్తే ఈయన్ని పరామర్శించడానికి ఇంకొక అతను వస్తాడు. ఇలాంటివన్నీ సెప్టెంబర్ 2024లో ఈ లడ్డు వివాదం స్టార్ట్ అయింది. అప్పటి నుంచి ఇలా కాలయాపన జరుగుతూనే ఉంది. ఎవరు దోషులో తెలీదు, సరైన దోషులకు శిక్ష పడదు. ఈ మధ్యకాలంలో చాలా నేషనల్ ఛానల్స్ అంటే రిపబ్లిక్ టీవీ అర్నబ్ గోస్వామి గారు కానీ, టైమ్స్ నౌ కానీ, ఇండియా టుడే కానీ, సిఎన్ఎన్ న్యూస్ 18 కానీ, జీ న్యూస్ కానీ, ఎన్డీటీవీ వంటి వారు దేశవ్యాప్తంగా ప్రజలకు తెలియజేయడానికి ఈ లడ్డు వివాదం పైన డిబేట్లు నిర్వహించారు. అది ఒక అందుకు చాలా మంచిది. కానీ భక్తులుగా మనకు కావాల్సింది దోషులకు శిక్ష పడడం, మరియు భవిష్యత్తులో ఎలాంటి అపచారాలు మళ్ళీ జరగకుండా ఉండడం. మౌనంగా ఉండడం కూడా పాపమే. అందుకే మీ ముందుకు వాస్తవాలను తీసుకోవడానికి ఈ ఛానల్ ప్రారంభించాను. ఇది నా మొదటి వీడియో. ఈ వీడియోలో నేను ఏమైనా తప్పులు మాట్లాడినా, మిస్టేక్స్ ఏమైనా మీకు అనిపించినా, మీరు సజెషన్స్ ఇవ్వాలనుకున్న కామెంట్లో నిరభ్యంతరంగా మీరు నాకు ఆ సజెషన్స్ ఇవ్వచ్చు. మీ ఒపీనియన్ కూడా కమెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ. ధర్మో రక్షిత రక్షితః. జై శ్రీరామ్, జై హింద్.